అంటే ఉద్దేశం మంచిదైతే ఫలితం ఎప్పుడు గొప్పగా ఉంటుంది గురుగారు. నేను వీళ్ళిద్దరిలోనూ బాగా గమనించిన విషయం ఏంటంటే ఉద్దేశం. మన ఉద్దేశం ఎప్పుడైతే హానెస్ట్గా ఉంటుందో దాని తాలూకు అవుట్పుట్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే మనందరికీ తెలిసిందే, మన మన విద్య, మన ధర్మం, మన సినిమా ఏదైనా సరే, సినిమా సిట్టింగ్ కానివ్వండి, మ్యూజిక్ సిట్టింగ్ కానివ్వండి, మన శాస్త్రం కానివ్వండి, ఫస్ట్ మనం తర్కం, తర్వాత తత్వం. ముందు తర్కం చెప్పి తర్వాత తత్వం చెప్తాం. లాజికల్. అంటే ఏదో ఒక సందర్భంలో మనం శివుణ్ణి కూడా అడిగాము, అవునయ్యా నేను లేకుండా నాకు పరమార్థం లేదు, నేను లేకుండా నీకు పరివారం ఏడుంది, నేనే కదా నీ పరివారం అని ప్రశ్నించే జాతి మంది. అటువంటి ఉద్దేశంలో నేను డైరెక్టర్ గారితో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ అంటే మనం ఏదో చెప్పాలి కళ్యాణ్ ఇందులో అంటే అర్ధజ్ఞానం ప్రమాదం. మీరు ఇందాక అన్నట్టు అర్ధజ్ఞానం ఎప్పుడూ ప్రమాదం. అది ఆనాటి భారతమైనా ఈనాటి భారతమైన మహాభారతం నుంచి మన భారతం దాకా జరుగుతున్న సమస్య అదే. మనకి సగమే ఫస్ట్ లైన్ తెలుస్తుంది, రెండో లైన్ తెలియదు. ఇందాకట్లాగా అహింసా పరమో ధర్మ అక్కడే ఆగిపోయాడు. కాదు, ధర్మహింస తదైవచ, అట్లా ప్రతిదీ. అది అద్భుతమైన మాట అఖండాలో చెప్పి రెండో పాటకు వచ్చేలోపు ఇంకొక మంచి మాట చెప్దాం కళ్యాణ్ అని చెప్పి, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయాభవ అని చెప్పి అంటే డైరెక్టర్ గారు ఎంత ఫార్వర్డ్ ఉంటారంటే, కళ్యాణ్ నెక్స్ట్ కూడా మనం రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అందరూ, రామో సత్యపరాక్రమ అని చెప్పాలి మనం అనేటువంటి ఒక థాట్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అంటే ఆ నిమిషంలో బ్రతకటం అంటాం గురుగారు. ఆ నిమిషంలో బ్రతకటం అంటే నాకు ఎప్పుడు తమన్ సార్ చెప్తారు, కళ్యాణ్ ఒక పబ్బుకు రమ్మంటే ఎవరైనా వస్తారు కళ్యాణ్, సరదాగా సాయంత్రం ఎంజాయ్ చేద్దాం పబ్బుకు రమ్మంటే వస్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో గుడికి రావడం కష్టం, లేచి గుడికి రమ్మంటే కష్టం. ఆ గుడికి తీసుకొని రావాలి, ఎందుకంటే ప్రతి గుండెని గుడి చేసే సినిమా ఇది.